ఇట్స్ చాలా కష్టం. బట్ డెఫినెట్ గా పిగ్మెంట్స్ అంతా కంప్లీట్ గా మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే మ్యామ్, ఒక 35-40 ఈ మధ్య పీరియడ్ లో అప్పుడే స్కిన్ మీద రింకిల్స్ రావడం జరుగుతూ ఉంటుంది, మనం స్మైల్ చేసినప్పుడు ఎక్కువ ముడతలు పడడం జరుగుతుంది. సో వాటన్నిటిని మనం క్లియర్ చేసుకుని మన ఫేస్ ని మళ్ళీ నార్మల్ గా స్మూత్ గా చేసుకునేటట్టు ఏమైనా ఉంటుందా? 100% అండి. ఏంటంటే ఇంతకు ముందు అయితే ప్రోడక్ట్స్ లేవు లేదా టెక్నాలజీ లేదు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎవ్రీ ఏజ్ గ్రూప్ కి ఉన్న ప్రాబ్లమ్ కి మనకి సొల్యూషన్స్ అయితే చాలా 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 ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్ యాక్నే అనుకోండి, టీనేజ్ యాక్నేకి వీ హ్యావ్ అ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ బోత్ ప్రోడక్ట్ వైజ్ as well as technology wise. Like with instruments, machinery, we can control the acne. We can give specific lasers acne reduction ki, and long pulse, short pulse use చేస్తూ ఉంటాము. సో ఇమీడియట్ గా ఏంటంటే వాళ్ళు ఈ రోజు పింపుల్స్ తో వచ్చిన విత్ ఇన్ 24 hours we send them back with a smile. అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంతకు ముందు ఏంటంటే పింపుల్స్ ఇలాగా బ్లాక్ హెడ్స్, స్పాట్స్, పోస్ట్ యాక్నే స్పాట్స్, యాక్నే స్కార్స్, చాలా ప్రాబ్లమ్స్, డిప్రెషన్స్, టీనేజ్ గర్ల్స్ వాళ్ళు యూజువల్ గా కాలేజ్ ఎంటర్ అవగానే ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. వాటికి వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల దే యూజ్ ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్, అండ్ ఆల్సో ఆ అమ్మాయికి సూట్ అయింది ఈ అమ్మాయికి సూట్ అవుతుందని లేదు. బట్ ఈచ్ ప్రాబ్లమ్, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. ఎస్పెషలీ రైట్ నౌ కాస్మెటాలజీ ఎస్థెటిక్ సర్వీసెస్ లో మీకు ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. వెరీ గుడ్ ప్రొడక్ట్స్ ఆర్ దేర్, బట్ యూ నీడ్ టు యూజ్ ద రైట్ ప్రోడక్ట్ అండర్ ద రైట్ గైడెన్స్. మీ డర్మటాలజిస్ట్ దగ్గరికి మీరు ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ గా వెళ్ళి ఆమెని సంప్రదించి చక్కగా మీ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ మీరు చూసుకోవాలి. ఎవరో ఏదో తీసుకున్నారని మనం అది యూజ్ చేసి అయ్యో ఈ ప్రోడక్ట్స్ పనిచేయట్లేదు అని అనుకోకూడదు. అదండి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే బాగా మీకు సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది, బ్యూటీ థింగ్స్ అనేవి, కొరియన్ ప్రొడక్ట్స్ అనేవి, కొరియన్ గ్లాస్ స్కిన్ రావడానికి మనం ఏ కైండ్ ఆఫ్ స్కిన్ అయినా సరే ఆ టెక్స్చర్ లోకి తీసుకురావచ్చు అంటారా? ఇది మనది ఇండియన్ స్కిన్ అంతా చాలా మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ ఉంటాయి. నా వరకు వస్తే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ గ్లాస్ స్కిన్, ఐ బిలీవ్ ఇన్ హెల్దీ స్కిన్. స్కిన్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి. హెల్దీగా స్కిన్ ఉండాలంటే మనం ఏం చేయాలి? దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. జస్ట్ ఏదో ఫేస్ మీద అప్లై చేసాము చాలా షైన్ అవుతుంది అట్లా కాదు. ఇంటర్నల్ గా కూడా మనం ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ బాగుండాలి, మనం తీసుకునే ఆహారం బాగుండాలి, మనం వాడే ప్రోడక్ట్స్ ఆన్ ద స్కిన్ బాగుండాలి. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి. మనం ఏం చేస్తున్నా సరే మన మైండ్ ఇఫ్ ఇట్ ఈస్ అట్ పీస్ you'll be reflecting beauty. That is what I believe. ఓకే మేము ఇప్పుడు ఐబ్రోస్ కూడా వస్తుంది కదా, పర్మనెంట్ ఐబ్రోస్ అని చెప్పి, అవి కూడా మీరు చేస్తుంటారా? చేస్తామండి. ఓకే, దానికి ఎన్ని సెషన్స్ పడుతుంది? సింగిల్ సెషన్. ఓకే, అది దానికి ఎంత టైం పీరియడ్ ఉంటుంది మ్యామ్? మళ్ళీ దాన్ని అంటే యూజువల్ గా ఏంటవుతుందంటే మైక్రో పిగ్మెంటేషన్ ఆర్ మైక్రో బ్లేడింగ్ ఆర్ ఐబ్రోస్ ఇవన్నీ కూడా ఏంటంటే పిగ్మెంట్ యూజ్ చేస్తాము. ఈ ఐబ్రోస్ మధ్యలోని స్ట్రీక్స్ ఇస్తాం బ్లేడ్ తో గానీ ఏదర్ పెన్ తో గానీ. బట్ ఏంటంటే ఏదైనా సరే టాటూ అయినా ఏదైనా సరే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం లైటన్ అవుతుంది. ఎప్పుడైతే లైటన్ అవుతుందో టాప్ అప్ మీరు వన్స్ ఇన్ 2 to 3 years చేయించుకోవాలి. అది మస్ట్ అన్నమాట. మనం చేసిన విత్ ఇన్ 1 hour లో క్లయింట్ చక్కటి ఐబ్రోస్ తో వెళ్ళిపోవచ్చు. బట్ డెఫినెట్ గా వాళ్ళు ఈ టాప్అప్ కి రావాలి. ఓకే, మెయింటెనెన్స్ అనేది ఏమైనా ఉంటుందా మ్యామ్ ఈ ఐబ్రోస్ కి సంబంధించి? ఇంకేం ఉండదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోవడమే అంతే, మనం ఇంకేం కేర్ తీసుకోవాల్సిన లేదు. కానీ అదే నేను చెప్పాను కదా, ఒక 1 year 2 years లో కొంచెం ఫేడ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కిన్ కంటిన్యూస్ గా ఎవ్రీ 28 days